దేవునికి స్తోత్రం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మన ప్రియ రక్షకుడైన క్రీస్తు నామం పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలమ్మా. ఈ దినం వాగ్దానం చూసుకుందాం. ఈ దినం వాగ్దానం ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనం. భయపడకుము, నేను నీకు కేడము, నీకు బహుమానము అత్యధికమగునని చెప్పును. అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవుడు. ఈ వాగ్దానం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులరా, ఏ విషయంలో అయితే భయపడుతూ అధైర్యపడుతూ ఉన్నారో, నీవు భయపడవద్దు, నీకు నేను కేడమై ఉన్నాను, నీ యొక్క బహుమానమును నేను అత్యధికముగా చేస్తానని ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. అడిగేది మరి అది పొందుకోలేకపోతున్నావని అధైర్య చెందుతూ ఉన్నావేమో, భయపడుతూ ఉన్నావేమో, నిరాశ కలిగి ఉన్నావేమో. అయితే ఈ యొక్క వాగ్దానము ద్వారా ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. నీకు అత్యధికముగా మేలులతో నింపుతానని, నీకు ఇచ్చే బహుమానం అత్యధికంగా ఇస్తానని, నువ్వు అడుగుచున్నది ఏదైనప్పటికీ కూడా ఈ వాగ్దానము ద్వారా ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. ఇక వాగ్దానం వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరులరా, ఈ ఒక వాగ్దానం మీ కుటుంబాల్లో మీ జీవితంలో నెరవేర్చబడాలని కోరుకుంటున్నాను. వందనాలు.